ఈ కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత మున్ముందు నా బుర్రలో ఇంకిపోయేలాగా తెలుగు ఎక్కువ మాట్లాడాలి, తెలుగు ఎక్కువ మాట్లాడాలి నా వీడియోలో అని నాకు నేనే చెప్పుకుంటాను. వీలైనంత వరకు తెలుగులో మాట్లాడతాను. హలో అండి. ఈ వీడియో అమెరికాలో గన్ సంస్కృతి గురించి. అంటే పట్టపగ్గాలు లేకుండా విస్తృతంగా ఉన్న గన్ కల్చర్ గురించి. ఇది చార్లీ కర్క్‌ని హత్య చేసిన నిందితుడిని కస్టడీలో తీసుకున్న నేపథ్యంలో నిన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోతో కలిపి దీన్ని రికార్డ్ చేశానన్నమాట. ఆ వీడియోకి అనూహ్యమైన స్పందనొచ్చింది. నేను సంవత్సరం పైనుంచి దాదాపు 14 నెలల నుంచి పెడుతున్నాను ఈ ఛానెల్‌లో వీడియోస్. ఆహ్, దేనికి 10,000కి మించి రాలేదు. దీనికి ఇంతకు ముందు పెట్టిన ఈ వీడియోకి ఇది మిత్రులారా జాగ్రత్త చార్లీ కర్క్ దారుణ హత్య కారు చీకటి అంటూ పెట్టిన కారు చీకటి ఛాయలు అంటూ పెట్టిన వీడియోకి విపరీతమైన స్పందనొచ్చింది. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎక్కువ ప్రజాదరణతో పాటు ఎక్కువగా స్పందిస్తున్నారు కామెంట్‌లలో. ఇప్పుడు ఈ వీడియోల విషయానికెళ్ళే ముందు ఈ 2 వీడియోలలో వచ్చిన కామెంట్స్ ఎందుకంటే చాలా మంది కొత్త ప్రేక్షకులొచ్చారు. వాళ్ళలో తరచూ పెడుతున్న కామెంట్ ఏంటంటే, "మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. తెలుగులో మాట్లాడండి" అంటున్నారు. అది చాలా మంచి సజెషన్ అండి. నేను ఇంతకు ముందు నా తెగులు గురించి చెప్పాను. నేను ఎందుకు ఇంగ్లీష్‌లో ఎక్కువ మాట్లాడుతున్నాననే దానికి చెప్పుకుంటే కుంటి సాకుల్లాగానే ఉంటాయి గానీ, అయి సాకులు కాదు. నిజంగానే నా వివరణ ఇస్తాను ఎందుకు చేస్తున్నానని. ఒకటి అలవాటు. 36 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను. 10 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ తెలుగులో పాఠాలు చెప్పడానికి కుదరదు. ఇక్కడైనా కాదు ఇండియాలో కూడా ఇంజినీరింగ్ చెప్తే తెలుగులో ఎవరు చెప్తారు పాఠాలు? ఇంగ్లీష్‌లోనే చెప్పాలి. అలా అలవాటయిపోయింది. అదొకటి. అనాలోచితంగా నేను ఇంగ్లీష్‌లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే, నేను ఆధారాలు చూపిస్తూ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అంటే షో అండ్ టెల్. అవి చూపిస్తున్నప్పుడు అవన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఒకటి ట్వీట్ పెట్టాననుకోండి, ఆ ట్వీట్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. లేకపోతే ఒక వీడియో ట్రంప్ వీడియోనో, లేకపోతే ఏదో ఒక ప్రముఖుడి వీడియోనో పెట్టాను. అవన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. వాటిని వివరించడం ఇంగ్లీష్‌లోనే సులువవుతుంది. అలా వెళ్ళిపోతున్నాను. మూడోదేంటంటే, నేను ఈ వీడియోలు పెడుతున్న కారణం అమెరికా మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, అమెరికా మీద కొంచెం ఆహ్, సంబంధం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువగా చూస్తారు. వాళ్ళకి కొద్దో గొప్పో ఇంగ్లీష్‌లో ప్రవేశం ఉంటుంది. లేదు అమెరికా మీద అవగాహన ఉంటుంది అన్న ఉద్దేశ్యంతో, ఆలోచనతో లైట్ తీసుకున్నాను ఎక్కువగా. నేను ఎక్కువ ఇంగ్లీష్ దొలుతున్నానని. అంటే తెలుగు రాక కాదండి. అలవాటు తప్పి అంతే. అది సింపుల్‌గా చెప్తే సరిపోయుండేది. మరొక విషయం నేను అమెరికాలో ఉండేవాళ్ళ కోసం, అమెరికా మీద ఆసక్తి ఉండేవాళ్ళ కోసం, అది అమెరికన్ కల్చర్ మీద కొంచెం గొప్ప అవగాహన ఉన్న వాళ్ళ కోసం పెడుతున్నది నిజమే. కానీ ఇది ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎవరికైనా పెట్టాలన్నది సమంజసమైన ఆలోచన. అందుకని జెప్పి నేను నా పద్ధతి మార్చుకుంటాను అందులో. మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అంటే నేను వాగ్దానం చేయలేను. ఈ వీడియో కోసం కొన్ని భాగాలు ఇంతకుముందు రికార్డ్ చేసినయి అలాగే ఉంచేసి, కొన్ని భాగాలు మళ్ళీ రికార్డ్ చేశాను. మరికొంత వివరణ జత చేశాను తెలుగులో. అసలు ఈనాటి అమెరికన్ గన్ సంస్కృతి గురించి మాట్లాడే ముందు, అసలు ఎందుకు ఈ సంస్కృతి ఇలా డెవలప్ అయింది అన్న విషయం గురించి 2 ముక్కలు చెప్పాలి. అమెరికా రాజ్యాంగాన్ని 25 సార్లు 25, 26 సార్లు సవరించారు. మొదటి సవరణ, రెండవ సవరణ చాలా ముఖ్యమైన అన్ని సవరణల్లోనూ కొద్దో గొప్పో ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటి, రెండవ సవరణలు చాలా ముఖ్యమైనవి. మొదటి సవరణలో ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు పాటించవచ్చు. ఆ హక్కు మీకుంది. మీరు ఏదైనా మాట్లాడవచ్చు. అదే వాక్ స్వాతంత్రం ఆ హక్కుంది. రెండవ సవరణ ఏంటి? ఆయుధాలు ధరించే హక్కు. రైట్ టు బేర్ ఆర్మ్స్. అమెరికాలో ఈనాటి ఈ గన్ సంస్కృతికి కారణం ఆ రెండవ సవరణ. గత 45 సంవత్సరాలుగా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ప్రధానంగా ఆ సవరణ సెకండ్ అమెండ్మెంట్ దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని ఆ హక్కును అన్ని విధాలుగా పరిరక్షించాలి అనుకునే వాళ్ళను రెచ్చగొడుతూ ఈనాటి ఈ గన్ కల్చర్‌ని సృష్టించారు. 250 సంవత్సరాలుగా ముఖ్యంగా గత 50, 60 సంవత్సరాలుగా ఇలా విస్తృతమైన ఈ గన్ సంస్కృతిని ఎన్నో ఉదాహరణలతో ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. కానీ ప్రస్తుత నేపథ్యంలో తీసుకురావడం సులువవుతుంది అర్థం చేసుకోవడానికి. మీకు తెలుసా సెప్టెంబర్ 10వ తారీఖున చార్లీ కర్క్ యాక్చువల్‌గా అతని పేరు కర్క్ అండి. కర్క్. నేను కొన్ని వీడియోల్లో చూసాను ఇండియాలో నుంచి వస్తున్న వీడియోలో. అతని స్పెల్లింగ్ కేఐఆర్‌కే అని రాస్తారు కదా! అందుకని కిర్క్ అంటున్నారు. సరైన ప్రొనౌన్సియేషన్ కర్క్. అదే రోజు డెస్మండ్ హాలీ అనే ఒక 16 ఏళ్ల విద్యార్థి, హై స్కూల్ విద్యార్థి తన సహ విద్యార్థుల మీద కాల్పులు జరిపాడు. ఇద్దరి మీద. అదృష్టవశాత్తు వాళ్ళిద్దరూ బతికారు. ఈ కుర్రవాడు ఒక వైట్ సుప్రమసిస్ట్ శ్వేత జాత్యహంకారం ఉన్నవాడు. అతని గురించిన వివరాలు చాలా వచ్చాయి. ఇతను ట్రంప్ మద్దతుదారు. అంటే ఓటర్ కాదు ఇంకా ఓటు హక్కు రాలేదు. 18 నిండలేదు కాబట్టి. ఇది ఈ వార్త మరుగున పడిపోయింది. అంతకు ముందు రోజు అంటే సెప్టెంబర్ 9వ తారీఖున వాషింగ్టన్ స్టేట్ ఒక బ్లూ స్టేట్. అంటే డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళు ఎక్కువగా గెలిచే స్టేట్. ఇప్పుడు గన్ కల్చర్ కొంచెం అతిగా అనిపించేది, ఓవర్‌గా అనిపించేదంతా రెడ్ స్టేట్స్‌లో ఉంటుంది.
అంటే గన్ కల్చర్‌కు, పార్టీ అఫిలియేషన్‌కు చాలా సంబంధం ఉంది. ఇప్పుడు తుపాకులు బాగా ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా రిపబ్లికన్ పార్టీకి ఓట్ చేస్తారు. వాషింగ్టన్ స్టేట్ వచ్చేసి అది బ్లూ స్టేట్. అక్కడ ఇలాంటి సంఘటన ఊహించం. 13 ఏళ్ల కుర్రవాడు. ఎవ్రీథింగ్ రెడీ టు గో. అంతా సిద్ధంగా ఉంది. చూడండి ఎన్ని గన్స్ సమకూర్చుకున్నాడో. స్కూల్ షూటింగ్, మాస్ షూటింగ్ కోసం. మూకుమ్మడిగా డజన్ల కొద్దీ ప్రజలను చంపడం కోసం. 13 ఏళ్ల కుర్రవాడికి ఇన్ని రకాల గన్స్ ఎలా వచ్చాయి? అది అమెరికాలో గన్ కల్చర్ వల్ల వచ్చాయి. మినసోటా రాష్ట్రంలో ఒకతను సిలికాన్ మాస్క్ ఒకటి పెట్టుకొని ఫార్మర్ డెమోక్రాటిక్ హౌస్ స్పీకర్ మెలిసా హార్ట్‌మన్ అనే ఆవిడ ఇంటికి వెళ్లి మరీ హత్య చేశాడు. ఇంకొక డెమోక్రాటిక్ లా మేకర్ ఇంటికి వెళ్లి అతన్ని కూడా షూట్ చేశాడు. అదృష్టవశాత్తు అతను బ్రతికాడు. ఇది 2 నెలల క్రితం 2, 3 నెలల క్రితం జరిగిందిది. అతని పేరు వాన్స్ లూథర్ బోట్లర్. క్రిస్టియన్ నేషనలిస్ట్, మాగా ఎక్స్‌ట్రీమిస్ట్, ట్రంప్ సపోర్టర్. పట్టుకున్నారు. ఇక్కడ ఒక నవాలా ఎడవాలో తెలియని ఘటన ఒకటి జరిగిందండి. ఇప్పుడు సెనేటర్ అంటే చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ గదా! కొంచెం హుందాతనంగా ప్రవర్తించాలి సెనేటర్లు, ప్రెసిడెంట్లు. అలాంటివి జరగట్లేదు అమెరికాలో ఇప్పుడు. ఈ కల్చర్ సోషల్ మీడియా కల్చర్ వచ్చేసరికి ప్రతి ఒక్కడు ఒక వెధవగా ప్రవర్తిస్తున్నాడు సోషల్ మీడియాలో. ఈ యూటా సెనేటర్ మైక్ లీ హుందాతనంగా ప్రవర్తించకుండా ఆ షూటింగ్‌లో ఒక లా మేకర్ హత్య చేయబడ్డ షూటింగ్‌ని ఆ రాష్ట్రం గవర్నర్ టిమ్ వాల్స్‌ని ఎద్దేవా చేస్తూ ఈ కిల్లర్ ఫోటోలు పెట్టి నైట్ మేర్ ఆన్ వాల్ స్ట్రీట్ అని పెట్టాడు. అంటే అతని ఉద్దేశ్యం ఇది ఆ గవర్నర్ వల్ల జరిగిందని. మరొకసారి గుర్తు చేయాలి మీకు. ఇతగాడు మాగా ఎక్స్‌ట్రీమిస్ట్, ట్రంప్ సపోర్టర్. ఇతగాడి దగ్గర ఒక జాబితా ఉంది. ఎంతమంది డెమోక్రాట్స్‌ని చంపాలి అన్న జాబితా ఉంది. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నానంటే విస్తృతంగా ఉన్న ఈ గన్ కల్చర్ వల్ల ఎక్కువగా మనకు వినపడేది స్కూల్ షూటింగ్స్, యూనివర్సిటీస్‌లో షూటింగ్స్, అలాగే రాజకీయ హత్యలు. ఇయి జరుగుతున్నాయి. అది రాజకీయ హత్య. మినసోటాలో జరిగింది రాజకీయ హత్య. అంతకుముందు 2 చెప్పాను. అది యాక్చువల్‌గా చార్లీ కర్క్ చంపింది కూడా స్కూల్ షూటింగ్ కిందే చెప్పాలి. ఎందుకంటే యూనివర్సిటీలో జరిగిందది. ఇప్పుడు అమెరికన్ రాజ్యాంగంలో ఫెడరలిజం అనే ఒక సిద్ధాంతం ఉంది. అదేంటంటే రాష్ట్రాలకి కొన్ని హక్కులున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాల మీద తన అభిప్రాయాలు రుద్దటానికి లేదు. ఈ 2వ సవరణకు సంబంధించిన హక్కులన్నీ స్టేట్స్‌కే ఎక్కువగా ఉంటాయి. అదే రకంగా సుప్రీం కోర్ట్ తీర్పు ఇస్తూ వచ్చింది. సో, రాష్ట్రానికి ఈ గన్ కంట్రోల్ అనేది తేడా ఉంటుంది. చార్లీ కర్క్ యూటాలో హత్య చేయబడ్డాడు గదా! యూటాలో గన్ రైట్స్ ఎలా ఉన్నాయి అన్నది చూద్దాం. నేను గ్రాక్‌ని అడిగాను. ఇప్పుడు కొనాలంటే 18 సంవత్సరాలు ఉండాలి మినిమమ్ ఏజ్. అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే తండ్రో, తల్లో గన్ కొని ఒక 13 ఏళ్ల కుర్రవాడికి ఇవ్వవచ్చు. అతను వెళ్లి కొనటానికి లేదు. ఓపెన్ క్యారీ అంటే మీరు గన్ ఉంటే మీ దగ్గర కనపడే విధంగా పట్టుకొని ఎక్కడైనా తిరగొచ్చు యూటా రాష్ట్రంలో. కన్సీల్డ్ క్యారీ అంటే మీరు జేబులోనో లేకపోతే ఒక బ్యాగ్‌లోనో పెట్టుకు తిరుగుతాం. దాన్ని కన్సీల్డ్ క్యారీ అంటారు. అది కూడా యూటాలో 21 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు చేయొచ్చు. క్యాంపస్ క్యారీ అంటే మీరు యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులైతే మీరు గన్స్ పెట్టుకొని ఎలాగైనా తిరగొచ్చు యూటా రాష్ట్రంలో. మా రాష్ట్రంలో అలా తిరగటానికి లేదు. ఇది వర్జీనియా రాష్ట్రంలో అలా తిరగటానికి లేదు. అంటే క్యాంపస్‌లో గన్ తీసుకురావడానికి లేదు. అయినప్పటికీ ఇక్కడ వర్జీనియా టెక్‌లో ఒక కుర్రవాడు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్లి బీభత్సంగా 17 మందిని చంపాడు. చాలా దారుణంగా చంపాడు. అందులో ఒక ఇండియన్ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. నాకాయన తెలీదు. బట్ ఇండియన్ ప్రొఫెసర్ కూడా ఉన్నాడు. చంపేసాడు. విద్యార్థులు, ప్రొఫెసర్‌లు అందరూ భయకంపితులయ్యారు. అవుతారు గదండీ! ఇప్పుడు యూటా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీస్‌లో ప్రొఫెసర్‌లు ఎప్పుడూ భయపడి చస్తూ ఉంటారు. ఎందుకంటే విద్యార్థులు కానియండి, విజిటర్స్ కానియండి, ఎవరైనా గాని గన్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. క్లాస్‌లోకి తీసుకురావచ్చు. ప్రొఫెసర్స్ కెనాట్ సే ఎనిథింగ్. సో, అలాగే సెల్ఫ్ డిఫెన్స్, స్టాండ్ యువర్ గ్రౌండ్, స్టోరేజ్ అండ్ సెల్ఫ్ స్టోరేజ్ ఇలాంటి హక్కులేవో ఉన్నాయి. ఈ చార్ట్ వచ్చేసి ఓపెన్ క్యారీ అంటే బహిరంగంగా తుపాకులు తీసుకెళ్ళవచ్చు అనిపించిన స్టేట్స్ అన్నమాట ఇది. ఈ గ్రీన్‌లో ఉండేవన్నీ బహిరంగంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా తుపాకులు తీసుకొచ్చొచ్చు. అంటే అది కనపడాలి. కాలిఫోర్నియాలో కుదరదు, ఇల్లినాయ్‌లో కుదరదు, న్యూయార్క్‌లో కుదరదు, ఫ్లోరిడాలో కుదరదు. ఈ యెల్లో ఉన్నాయి అంటే ఓపెన్ క్యారీ విత్ ఎ పర్మిట్ మీరు అనుమతి తీసుకోవాలి. కన్సీల్డ్ క్యారీ స్టేట్స్ ఇవి. ఈ గ్రీన్‌లో యూ కెన్ కన్సీల్ ద వెపన్ అంటే మీరు ఎవరితోన్నా మాట్లాడుతుంటే వాడి జేబులోనో లేకపోతే ఎక్కడో కన్సీల్డ్ వెపన్ ఉంటుంది. వాడి బ్యాగ్‌లోనో కన్సీల్డ్ వెపన్ ఉండొచ్చు. ఇప్పటి వరకు నేను చెప్పిందేంటి? కాన్స్టిట్యూషన్, సెకండ్ అమెండ్మెంట్ హిస్టరీ, అలాగే 50, 60 సంవత్సరాలుగా అమెరికాలో ఏం జరుగుతుంది? ఉన్న 2 ప్రధాన పార్టీలలో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు గత 50, 60 సంవత్సరాలుగా సెకండ్ అమెండ్మెంట్‌ని అంటే రెండవ సవరణని ఆలింగనం చేసుకోవడం వల్ల ఎక్కువగా ఈ సెకండ్ అమెండ్మెంట్ మీద ఆపేక్ష ఉన్నవాళ్ళు
ఈ సెకండ్ అమెండ్మెంట్ ఆరాధించే వాళ్ళు రిపబ్లికన్స్ అయ్యారు. ఆ రకమైన హక్కులు ఉన్న యూటా రాష్ట్రంలో వాడే ఈ నిందితుడు. నౌ లెట్స్ టాక్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. గన్ లవింగ్ ఫ్యామిలీ, కన్జర్వేటివ్ ఫ్యామిలీ, రిపబ్లికన్ ఫ్యామిలీ. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ గై హిమ్సెల్ఫ్ ఈజ్ రిపబ్లికన్ ఆర్ నాట్. ఉన్న ఫ్యామిలీ ఫోటోస్, అతని మదర్ ఫేస్బుక్ పేజ్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోస్ ఇవి. టైలర్ రాబిన్సన్ ఫ్యామిలీ ఫోటోస్. ఈ ఫోటోలో అతను, అతగాడి తండ్రి ఒక రెస్టారెంట్లో తింటున్నారు. నార్మల్ ఫ్యామిలీ. ఈ ఫోటో చూడండి. యాంబర్ జోన్స్ రాబిన్సన్ తన పిల్లలు చూడండి ఎంత పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని చూపిస్తున్నారు. గుర్తుంచుకోండి, యూటా రాష్ట్రంలో దాదాపు అసలు ఏ రకమైన కంట్రోల్ లేనట్టే గన్స్ కు సంబంధించి. గన్స్ విషయంలో ఆ రాష్ట్రంలో పాలసీలు అవి, ఈ కుటుంబంలో కల్చర్ ఇది. చిన్నపిల్లలు, నిందితుడి అమ్మ, అతని సిబ్లింగ్స్, అతడే నిందితుడు. ఇది ఒక ఆర్మీ బేస్ లో లాగా ఉంది. నాకు గన్స్ గురించి తెలియదండి. ఇది అందరూ జేబులో పెట్టుకుని తిరిగే గన్ కాదు. ఇది యుద్ధాల్లో మాత్రం ఉండాల్సిన గన్. దాన్ని పట్టుకుని ఆడుకుంటున్నాడు ఇతను కిల్లర్. 12 ఏళ్ల వయసులో ఈ నిందితుడి ఫోటో ఇది. 12 ఏళ్ల వయసులో, అంటే 12 ఏళ్ల తర్వాత ఒక సెన్సేషనల్ హత్య చేయకపోతున్నాడు ఇతను. నిన్న మొన్న గన్ కొని చేసింది కాదు. అది యాక్చువల్గా వర్జీనియా టెక్ లో జరిగిన షూటింగ్ లో అదే జరిగింది. కొన్నాడు, వెంటనే వెళ్ళి చంపేశాడు 17 మందిని. ఇప్పుడు రాజ్యాంగ 2వ సవరణ మీద ఎలాంటి హద్దులు ఉండకూడదు, నిషేధాలు ఉండకూడదు. ఎందుకంటే లా అబైడింగ్ సిటిజన్స్, అంటే చట్టపరంగా ప్రవర్తించే వాళ్ళ హక్కుని నీవు చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం కోసం వీళ్ళ హక్కులను మీరు నిషేధించకూడదు అంటారు. ఈ టైలర్ రాబిన్సన్ ఫ్యామిలీయే తీసుకోండి. అతని తల్లిదండ్రులకు కూడా తుపాకుల మీద ఆపేక్ష కనపడుతుంది మనకి. చిత్రాలు కనపడే తల్లిదండ్రులకి, అతని సిబ్లింగ్స్ కి. వాళ్ళు లా అబైడింగ్ సిటిజన్సే. వాళ్ళు ఏమీ చట్టాన్ని ఉల్లంఘించలేదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఇతన్ని ఎలా పెంచారు అన్న దాని గురించి విమర్శలు వస్తున్నాయి. నేనైతే ఐ హావ్ మిక్స్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్ అండి. వాళ్ళు చట్టపరంగానే చేశారు అది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అవన్నీ అనుమతి ఉన్నాయి, చేశారు. ఆ విషయంలో వాళ్ళని తప్పు పట్టను నేను. అంతకంటే ముఖ్యంగా ఎంతమంది తండ్రులకు ఉంటుందండి ఆ మనోధైర్యం, తప్పు చేసిన తండ్రిని చట్టానికి అప్పగించేది. ఆ విషయంలో ఈ నిందితుడి తండ్రి మీద నాకు చాలా గౌరవం. అందుకనే అతన్ని మిస్టర్ రాబిన్సన్ అన్నాడు. కాకపోతే ఇక్కడ తెలుపు నలుపు కాని విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇతను 22 సంవత్సరాల నిందితుడు. అతనికి ఉంది ఆ క్రిమినల్ మైండ్ సెట్. అది పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదని ఒక తెలుగులో ఒక సామెత ఉంది. అంతే, ఇది కూడా అంతే. అతనిది క్రిమినల్ మైండ్ సెట్. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ నేరాలు చేసే మనస్తత్వం ఉన్న అతనికి తుపాకులు అందుబాటులో ఉన్నాయి. అది ఆ కల్చరే ఇచ్చింది. అంటే అతని పేరెంట్స్ ద్వారానే వచ్చింది అది. దాన్ని అదుపులో పెట్టకపోతే ఇలాంటి నేరాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. ఎస్, చార్లీ కర్క్‌ని చంపింది ఒక వ్యక్తి. తుపాకీ లేకపోతే చంపేవాడు కాదు. అతనికి తుపాకీ అందుబాటులో వచ్చేలా చేసింది అతని తల్లిదండ్రులు. వాళ్ళు అలా చేసి ఉండేవారా? వాళ్ళకి విచ్చలవిడిగా తుపాకులు తీసుకునే అవకాశం లేకపోతే చేసి ఉండేవాళ్ళు కాదు. సరే, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదో రకంగా గన్ తీసుకుంటారు. ఇప్పుడు యూటాలో కాకపోతే పక్క రాష్ట్రంలోకెళ్ళి మొంటానాలకో ఎక్కడికో వెళ్లి తెచ్చుకుంటాడు గన్. ఇప్పుడు అందుకనే దేశవ్యాప్తంగా కొంచెం స్ట్రిక్టర్ కంట్రోల్ ఉండాలి అనేది. హీ హాడ్ ఈజీ యాక్సెస్ టు గన్స్. అండ్ హీ వాస్ ట్విస్టెడ్ బై సోషల్ మీడియా. అదొకటి ముఖ్యమైనది చెప్పాలి. ఇప్పుడు ఆ పేరెంట్స్ అతని ఉగ్గుపాలలో గన్ పౌడర్ కలిపి పెంచారు. అలాగే నడుస్తున్న టైంలో చేయూతగా గన్ ఇచ్చారు. మెటఫోరికల్‌గా గన్ని, నిజంగా కాదు. వాళ్ళు అతన్ని అలా పెంచడానికి ఆ వాతావరణం అనుకూలించింది. అంటే యూటా రాష్ట్రంలో ఉన్న గన్ హక్కులు, ఈ దేశంలో ఉన్న గన్ హక్కులు. కానీ ఒకటి మాత్రం వాళ్ళ చేతుల్లో లేదు. అతని బుర్ర. పిల్లల్ని కంటాం గానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేం అనేది నిజమే. అతని క్రిమినల్ మైండ్ సెట్‌కి వాళ్ళ పేరెంట్స్ బాధ్యత కాదు. యెస్, మనకు అతిగా అనిపించవచ్చు గన్ కల్చర్‌ని వ్యతిరేకించే వాళ్ళకి. కానీ వెన్ యూ గ్రూ అప్ ఇన్ థట్ సిస్టమ్, ఇట్ ఈజీ టు గెట్ క్యారీడ్ అవే. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ దేర్ కేస్. దీనికి పరిష్కారం ఒకటే. చట్టాలను పటిష్టం చేయాలి. ఎవడికి పడితే వాడికి, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాంటిది కావాలంటే అలాంటిది తుపాకులు అందుబాటులో లేకుండా చేయాలి. ఏదో ఒక రకంగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఉండాలి. అది ఒక సెన్సిబుల్ గన్ కల్చర్. దానికి నేను మద్దతిస్తాను. ఇక్కడ మనం అందరం గుర్తించాల్సింది ఏంటంటే చార్లీ కర్క్, అతని ఫ్యామిలీ పీడితులు. గన్ సంస్కృతి వల్ల బాధించబడ్డ పీడితులు. విక్టిమ్ ఆఫ్ గన్ కల్చర్. రిపబ్లికన్స్ కి ఒక స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ ఏంటంటే గన్స్ డు నాట్ కిల్ పీపుల్, పీపుల్ కిల్ పీపుల్ అని. తుపాకులు చంపవు, మనుషులు చంపుతారు అని. నిజమే. మనుషులే చంపుతారు మనుషుల్ని. తుపాకీతో గాని, కత్తితో గాని.
కత్తితో మహా అయితే ఒకళ్ళిద్దరిని చంపగలుగుతాడు. డజన్ల కొద్దీ చంపడం చేత కాదు. కానీ తుపాకులతో డజన్ల కొద్దీ చంపొచ్చు. ఒక లాస్ వేగాస్ కేసులో అయితే వందల కొద్దీ చంపడానికి సిద్ధపడ్డాడతను. చార్లీ కర్క్ ఒక సభలోనో, లేకపోతే ఒక ఫోరంలోనో అన్నాడు. ఏమని? అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. అది చాలా దురదృష్టకరం. కానీ అది మనం ఈ హక్కును కాపాడుకోవడం కోసం, ఈ రెండవ సవరణ హక్కును కాపాడుకోవటం కోసం మనం చెల్లించాల్సిన మూల్యం అన్నాడు. డిడ్ హి పే దట్ ప్రైస్? ఆ మూల్యమే చెల్లించాడా అతను? ఈ దేశం మారదండి. ఈ రెండవ రాజ్యాంగ సవరణ విషయానికొస్తే ఈ దేశంలో ఈ గన్ సంస్కృతి మారదు. ప్రజలు మారరు. కాకపోతే అందరూ కొంచెం సెన్సిబుల్‌గా ఉండేవాళ్ళు అనేది ఏంటి అంటే, సెన్సిబుల్ గన్ లాస్. హావ్ సమ్ రిస్ట్రిక్షన్స్. యూటా లాంటి రాష్ట్రంలో లాగా, యూటా, అలబామా లాంటి రాష్ట్రం లాగా అసలు ఏ విధమైన పట్టపగ్గాలు లేకుండా గన్స్ అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల ఇలాంటి దారుణ పరిణామాలే జరుగుతాయి. సో, తెలుగులో మాట్లాడమన్న వాళ్ళ కోసం ఆలోచిస్తూ తెలుగు మాట్లాడుతూ చేసేసరికి నిడివి ఎక్కువైంది. మరి ఎడిట్ చేసిన తర్వాత ఎంత అవుతుందో తెలీదు. ఆహ్, ప్రయత్నిస్తాను వీలైనంత వరకి 15 నిమిషాల లోపు పెట్టటానికి. అందరికీ ధన్యవాదాలండి చూస్తున్నందుకు. మీ ఫీడ్‌బ్యాక్‌ను ఇప్పుడు కామెంట్స్ ఎక్కువైతే చూడటం కష్టమవుతుంది. కానీ మంచి ఫీడ్‌బ్యాక్ అనుకుంటే తీసుకుంటాను. థాంక్ యూ. నమస్తే.